అందరికీ నమస్కారం. నేను అపర్ణ. నేను హోపోనోపోనో హీలర్ని. ఈ వీడియోలో మనీ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీకు మనీ పట్ల ఎలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించలేకపోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుందా? కోపంగా ఉందా? గిల్టీగా ఉందా? మీ నెగటివ్ ఎమోషన్స్ అన్నింటినీ రాయండి ఫస్ట్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు ఒకరు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది, వాళ్ళు ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మీకు కోపం వస్తుంది. కోపం అనేది ఒక నెగటివ్ ఎమోషన్. సో రాయండి కోపాన్ని. ఇంకా వాళ్ళు మీరు ఇచ్చిన డబ్బులు ఇస్తారో లేదో అని భయంగా ఉంది, డౌట్గా ఉంది. భయం, డౌట్, ఇవి రెండు కూడా నెగటివ్ ఎమోషన్స్. వీటిని కూడా రాయండి. ఇలా మీకు ఎన్నైతే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో మనీ పట్ల, వాటన్నింటినీ ఫస్ట్ రాయండి. రాసిన తర్వాత ఫస్ట్ ఒక నెగటివ్ ఎమోషన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బాధ, సాడ్నెస్ని తీసుకుందాం. సాడ్నెస్ని తీసుకొని ఇలా చెప్పండి: ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ సాడ్నెస్ ఇన్ మీ టువర్డ్స్ మనీ అని ఇలా ఫస్ట్ 1 టైం ఈ స్టేట్మెంట్ని చెప్పిన తర్వాత నెక్స్ట్ హోపోనోపోనో యొక్క 4 స్టేట్మెంట్స్ని చెప్పండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ. సో ఇలా ఈ 4 స్టేట్మెంట్స్ని 108 టైమ్స్ రిపిటేషన్ని చేయండి. సో ఇలా మీకు ఎన్నైతే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ నెగటివ్ ఎమోషన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ని 1 టైం చెప్పిన తర్వాత నెక్స్ట్ 108 టైమ్స్ హోపోనోపోనో స్టేట్మెంట్స్ని రిపీట్ చేయండి. 4 స్టేట్మెంట్ని రిపీట్ చేయండి. సో ఇలా మీరు చేస్తూ పోండి. మీకు ఎమోషన్స్ అన్నీ, మీ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి, మీ మనీ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీరు మ్యాజిక్ మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నేను మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి 108 టైమ్స్ హోపోనోపోనో రిపిటేషన్ వీడియోని చేశాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోని మీరు ఫాలో అయితే 108 టైమ్స్ రిపిటేషన్ని మీరు ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఎవ్రీ మంత్ ఎండ్ అడ్వాన్స్ హోపోనోపోనో హీలింగ్ సెషన్స్ని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.